మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? మీరు ఏమైనా నేర్చుకున్నారా? లేకపోతే ఆహా అనుకున్న మూమెంట్ ఏదైనా ఉందా? ఇలా అనుకోలేదు కానీ ఇలా జరిగింది, బట్ ఇది బాగుంది అనుకున్న విధంగా ఏమైనా ఉందా? ఏం లేదా? నాకైతే P1, P2 ఐడెంటిఫై చేశాక ఆ ఏరియాని డ్రాగ్ చేసి ఆ తర్వాత తీసుకున్నాం కదా సార్ ట్రేడ్. ఓకే. అది నాకు అంతకుముందు అసలు తట్టలేదు. ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత అది నాకు అనిపించింది అది. అదొకటి కొత్తగా ఓకే. అనిపించింది. మీరు చూసారా నిఫ్టీలో రిపీటెడ్ గా P1, P2 వస్తున్నాయి, రిపీటెడ్ గా ఇవి హోల్డ్ అవుతున్నాయి. అవును సార్. రిపీటెడ్ గా జరుగుతుంది చూసారా? సో అది మీరు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే కనుక మీకు ఆప్షన్ బయింగ్ కి బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే సార్. రైట్. ఓకే. మీకు సుధీర్ గారు ఏమైనా ఉందా? లాస్ట్ ఫ్రైడే సెటప్ సార్. నిన్న ఫ్రైడే సెటప్ సార్. ఓకే. అది సెకండ్ లెగ్ లో మీరు పుల్ బ్యాక్ ఎంట్రీ అని చెప్పేసి ఎంట్రీ అయ్యారు కదా సార్. ఆ ఎంట్రీ ఒకటి బాగా ఎక్సైట్ అయ్యాను సార్ నేను. నాది కాదు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు లైవ్ లో చూసినప్పుడు. అది మిస్ అయ్యాను సార్ నేను. ఓకే. ఓకే. శ్రీకాంత్ గారు మీరు? నాకు అంత అదేం లేదు సార్, అంత ఏది అనిపించలేదు సార్. నార్మల్ మీరు ఐడెంటిఫై చేసిన తర్వాతనే నాకు తెలిసింది సార్. నా సొంతంగా నేను ఏమంత కాషియస్ లేను సార్. అది మీరు సొంతంగా కూడా చేసినప్పుడు 1:3 కొట్టింది కదా, అప్పుడేమనిపించింది మీకు? అంటే యాక్చువల్లీ నేను అది కౌంటర్ ట్రెండ్ లో వేసాను సార్, అప్పుడు వచ్చింది. కాకపోతే తర్వాత మీరు చెప్పిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ లోనే మీరు అన్నారు అప్పటికి అది నదీ ప్రవాహానికి ఆపోజిట్ లో ఉన్నారు, మేబీ చూసుకోవాలని అన్నారు వాటర్ ఫ్లో గురించి. తర్వాత అనిపించింది నాకు ఓన్లీ మన ట్రెండ్ కున్న అంటే మన ఆర్డర్ ఫ్లో కానీ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళడమే బెస్ట్ అని చెప్పేసి అనిపించింది సార్. కరెక్టే. అప్పుడు మీ ఎమోషన్స్ ఏంటి ఆ పర్టికులర్ టైంలో? అంటే మీరు ఏదో ఒక ఐడెంటిఫై చేశారు, మీకు 1:3 కొట్టింది, ఆ టైంలో మీ మూమెంట్ ఏంటి? అప్పటికి నేను చెప్పా ఆర్డర్ ఫ్లో ఇలా ఉందని చెప్పి. నేను చెప్పింది జరుగుతుందని కాదు అక్కడ పాయింట్. అంటే ఆ టైంలో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? కన్ఫ్యూజ్డ్ గా ఉందా, లేకపోతే అమేజింగ్ గా ఉందా, లేదు కరెక్ట్ గానే ఉందనిపిస్తుందా, లేకపోతే ఏంటి? కరెక్ట్ గానే ఉందనిపించింది సార్ అక్కడప్పుడు. ఓకే. రైట్. సరే, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇది స్క్రీన్ 1. హలో. సో నా స్క్రీన్ కనబడుతుందా మీకు? హలో హలో. మ్యూట్ లో ఉంది. ఓకే. రైట్. నా స్క్రీన్ కనబడుతుందండి మీకు? రైట్. సో ఈ ఫ్రేమ్ వర్క్ ఎందుకు చేస్తానంటే మీకు కస్టమర్ డౌట్ ఉండకూడదు, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పి. సో మన ఆల్వేస్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనికన్నా ఇంకో స్టెప్ ఉంటుంది, అది బయాస్, తర్వాత నెరేటివ్, అవి ఐడెంటిఫై చేయడం. బట్ అవి కూడా పెడితే మీకు కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇదేంటంటే మీరు సైకిల్ ని చిన్నప్పుడు ఇప్పుడు తొక్కుతున్నట్లేదు, నాకు ఐడియా లేదు, కానీ ఇదివరకు మార్చినప్పుడు అయితే ఇలాగా క్రాస్ గా తొక్కేవాళ్ళం సైకిల్ ఫస్ట్. ఎందుకంటే అప్పుడు చిన్న సైకిల్ పెద్ద సైకిల్ అని చెప్పి ఉండేవి కదా, ఉండేది ఒకే ఒక సైకిల్. అవునవును. అప్పుడు పెద్ద సైకిల్ ని ఇలా క్రాస్ గా తొక్కేవాళ్ళం. మీరేమైనా తొక్కారా ఎప్పుడన్నా? నేను అలానే నేర్చుకున్నాను సార్, పక్క తొక్కుడు అంటుందండి. ఎందుకంటే ఆ సైకిల్ పెద్దగా ఉంటది. సో మనకు అలవాటు అయ్యేంత వరకు, అంటే బ్యాలెన్స్ అలవాటు అయ్యేంత వరకు కూడా మనం సైడ్ లో తొక్కుతూ ఉంటాం, అవునా? అలాగే ఇక్కడ మీకు దీని ముందు కూడా ఒక హైయర్ టైం ఫ్రేమ్ ఉంటుంది, డైలీలో బయాస్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి. సో అదేంటంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. కానీ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు బేసిక్ గా సైకిల్ నడిపేయగలుగుతారు. అంటే మీ ట్రేడింగ్ సిస్టమ్ నడిచిపోతుంది మీకు. ఈ రోజు ఈ వీక్ లో కుదిరితే కూడా చూపిస్తాను ఇది ఎలా అప్లై చేశాను అనేది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1, అది మార్క్ కీ లెవెల్స్. ఓకే. ఏంటి కీ లెవెల్స్? సెషన్ హై, సెషన్ లో. సెషన్ హై, సెషన్ లో అంటే ఏషియా హై, ఏషియాలో, తర్వాత లండన్ హై, లండన్ హై. నేను లండన్ హై అన్నానంటే లండన్ సెషన్ 11:30 నుంచి ఈవినింగ్ అరౌండ్ 7:30 వరకు ఉంటది. బట్ అవంతా నేను చూడను. 11 ఓపెనింగ్ సెషన్ ఒకటి ఉంటది లండన్ కి, అంటే 11:30 క్యాండిల్. 11:30 నుంచి 12:30 ఒక క్యాండిల్ ఉంటది కదా, ఆ క్యాండిల్ ఒక హై, లో కూడా మార్క్ చేసుకుంటాను. ఈ పాయింట్ లో శ్రీకాంత్ 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాడు. శ్రీకాంత్ నీకు ఈ పాయింట్ క్లారిటీగా ఉందా?
ఎస్ సార్. లండన్ లో అండ్ లండన్ హై కూడా మార్క్ చేసుకుంటాను. నేను లండన్ లో అన్నానంటే లండన్ సెషన్ మొత్తం అంతా కాదు, 11:30 నుంచి 7:30 వరకు ఉండేది కాదు. లండన్ sir. ఓపెనింగ్ క్యాండిల్ 11:30కి ఓపెన్ అవుతుంది, అవునవును సార్. 11:30 AM కి. అవును సార్. ఆ క్యాండిల్ అంటే ఆ 1 అవర్ క్యాండిల్ ఒక హై లో కూడా మార్క్ చేసుకుంటాయి, అక్కడ కూడా మనకి లిక్విడిటీ ఉంటాయి. ఎస్ సార్. ఓకే, తర్వాత స్వింగ్ హై స్వింగ్ లో. ఓకే, మీరు తీసుకున్న హైయర్ టైం ఫ్రేమ్ 1 అవర్ అయితే 1 అవర్, 4 అయితే 4 అవర్, ఆ టైం ఫ్రేమ్స్ లో స్వింగ్ హై స్వింగ్ లోస్ మార్క్ చేసుకోవాలి, రైట్? తర్వాత Yes, sir. యాజ్ యూజువల్ గా మీకు ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో, అలాగే డే హై డే లో దగ్గర మనకి లిక్విడిటీ అనేది ఉంటుంది, రైట్? అలాగే మనం ఆర్డర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు రిస్క్ చాలా ఎక్కువగా ఉందనుకుంటే ఓన్లీ విక్స్ మాత్రమే ఐడెంటిఫై చేసుకోండి, అది కూడా వ్యాలిడ్. ఓకే, సో మీకు అస్సలు కనిపించకుండా చార్ట్స్ లో ఏదైనా ఉంది ఆర్డర్ బ్లాక్ అంటే అది P1 P2. అది మీరు ఐడెంటిఫై చేయలేదు, అక్కడ మీకు ఒక స్వింగ్ ఉండదు, లేకపోతే ఒక కీ లెవెల్ ఉండదు, బట్ స్టిల్ అక్కడ ట్రాప్ జరుగుతుంది, అక్కడ నుంచి ప్రైస్ మూవ్ అవుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని P1 P2 అంటారు, అది కూడా ఒక ఆర్డర్ బ్లాక్, కాకపోతే మీకు రూల్స్ ఏం ఫాలో అవుతుంది. ఓకే సార్. ఓకే, దాన్ని కూడా మీరు మార్క్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే బ్రేకర్ బ్లాక్. బ్రేకర్ బ్లాక్ అంటే ఒక సపోర్ట్ బ్రేక్ అయిపోతే Yes. రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే సపోర్ట్ అయిపోతుంది. అదే ఈ 2 లైన్స్ లో ఉన్నది. S to R అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అవుతుంది, R to S అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది. దాన్నే Yes. బ్రేకర్ బ్లాక్ అంటారు. రెండు ఒకటే, దానికి పెద్ద కన్ఫ్యూజ్ కాకల్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే FEG. FEG అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. మనం వాడే కీ లెవెల్స్ ఇవి మాత్రమే. ఓకేనా? ఎస్ సార్. అంటే మీకు ఇంకా కొంచెం అడ్వాన్స్ లోకి వెళ్తే ఒకటి ఉంటుంది ఫెయిర్ వాల్యూ ఏరియా అని. కరెంట్ గా మీరు ఫెయిర్ వాల్యూ అయితే మూవింగ్ యావరేజ్ యూస్ చేసి చెప్తున్నారు కదా, బట్ Yes, sir. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, బట్ ఆ మెథడ్ లోకి మనం వెళ్ళాం ప్రస్తుతానికి. ఓకే సార్. ఓకే, సో స్టెప్ 1 లో ఏమైనా డౌట్ ఉందా? స్టెప్ 1 లో ఏం డౌట్ లేదు కదా, అదే ఇక్కడ ఈ కీ లెవెల్. సార్ లండన్ సెక్షన్ ఫస్ట్ క్యాండిల్ తీసుకుంటాం, అది ఓన్లీ లండన్ సెక్షన్ కే కదా సార్? అంటే మీనింగ్ ఏంటి ఒకసారి అడగండి, మళ్ళీ చెప్పండి. మన లండన్ సెక్షన్ హై గానీ లో గానీ మార్క్ చేసుకోవాలంటే ఓన్లీ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ మాత్రమే మార్క్ చేసుకుంటాం కదా. యా, అవును అది ఓన్లీ లండన్ సెక్షన్ కే. అవును నేను ఏషియన్ సెక్షన్ అయితే హై అండ్ లో క్యాండిల్స్ మొత్తంలో హై అండ్ లో తీసుకుంటాను. అవును అంటే ఏసీ సెషన్ అంటే మీరు 4 అవర్ చార్ట్ లో ఫస్ట్ 2 క్యాండిల్స్ వదిలేస్తారు కదా. అవును సార్. ఫస్ట్ 2 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 8 గంటలు. ఎస్ సార్. 8 గంటలు మీరు వదిలేస్తారు, మనం ఏం పట్టించుకోవాలి. Yes. ఓన్లీ అక్కడ హై లో మాత్రం పట్టించుకుంటాం. ఓకే సార్. ఆ హైని ఏషియా హై అంటారు, ఆ లోని ఏషియా లో అంటారు. మీకు చార్ట్ లో వచ్చినప్పుడు Yes. నేను చూపిస్తాను ఒకసారి ఏషియా హై ఏషియా లో. క్లియర్ సార్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ఐడెంటిఫై ఆర్డర్ ఫ్లో. ఆర్డర్ ఫ్లో ఐడెంటిఫై చేస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆర్డర్ ఫ్లో ఐడెంటిఫై చేయలేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ట్రేడ్స్ వస్తాయి, ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ఎందుకు అలా జరుగుతుంది అనేది మీకు అర్థం కాదు. అది ఆర్డర్ ఫ్లో అనేది మూవింగ్ యావరేజ్ మీకు చెప్పదు. ఓకే, ఆర్డర్ ఫ్లో అనేది ఒక ఎఫ్ఈజీ ఇంకొక ఎఫ్ఈజీ ఒకే డైరెక్షన్ లో క్రియేట్ చేస్తే ఆర్డర్ ఫ్లో అంటారు. దాన్ని మీరు 1 అవర్ లో ఐడెంటిఫై చేయడం అనేది కరెక్ట్ పద్ధతి, ఈజీగా ఉంటుంది, రైట్? ఓకే సార్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్క్ సిఆర్టీ క్యాండిల్ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్. సిఆర్టీ క్యాండిల్ మార్క్ చేయండి. ఇక్కడ చూడండి, కీ లెవెల్ ఐడెంటిఫై చేశారు, ఇక్కడ సిఆర్టీ ఐడెంటిఫై చేస్తారు. ఇది సిఆర్టీ హై, ఇది సిఆర్టీ లో. ఓకే, ఎస్ సార్. నియర్ టు కీ లెవెల్. నెక్స్ట్ ఏంటి, లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి, లోవర్ టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్ కానీ లేదా 15 మినిట్స్ కానీ, ఎస్ సార్. ఈ 2 టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళి అక్కడ టర్టిల్ సూప్ కోసం వెయిట్ చేస్తారు. టర్టిల్ సూప్ అంటే మీకు టర్టిల్ సూప్ అంటే ఇలా వస్తుంది కదా, ఒక స్వింగ్ ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, అది వాడతాం. ఓకే, సో మన రిస్ట్ రిపోర్ట్ ఎంత పెట్టుకోవాలి, 1:3 పెట్టాలి. ఎస్ సార్. రిస్ట్ రిపోర్ట్ 1:3 పెట్టుకుంటాం, రైట్? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టెప్ 1 నుంచి స్టెప్ 6 వరకు? లేదు సార్, క్లియర్. శ్రీకాంత్ అండ్ కైలాష్, లేదు సార్, క్లియర్ గా ఉంది సార్. రైట్? సో సమ్ టైమ్స్ ఆర్డర్ ఫ్లో కూడా మనకు రివర్స్ కావచ్చు కదా సార్, అది కొన్నిసార్లు. ఆర్డర్ ఫ్లో రివర్స్ అంటే మీరు బుల్లిష్ ఆర్డర్ ఫ్లో అంటే మీరు బుల్లిష్ అనుకుంటే బేరిష్ గా ఆర్డర్ ఫ్లో వస్తుందనా? అవును సార్. ఓకే, అప్పుడు మీరు బేరిష్ ట్రేడ్ తీసుకోండి. అంటే యాక్చువల్లీ నిన్న నాకేం జరిగిందంటే, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గోల్డ్ లో బుల్లిష్ లో ఉన్నాను. ఎందుకంటే 2 ఎఫ్యూజీలు అంటే ఆర్డర్ ఫ్లో లో 2 ఎఫ్యూజీలు క్రియేట్ అయినాయి మన లండన్ సెషన్ లో. ఓకే,
దాని తర్వాత వెంటనే ఒక క్యాండిల్ తోటి మొత్తం అంటే నిన్న ఏదైనా న్యూస్ బేస్ లో ఉండొచ్చు మేబీ కంప్లీట్ గా బేరిష్ క్యాండిల్ కవర్ చేసేసింది అన్ని క్యాండిల్స్ ని. ఓకే. ఇక నేను బేరిష్ ట్రెండింగ్ లో నేను ట్రేడ్ ప్లాన్ చేయలేకపోయాను. అప్పటి వరకు ఎప్పుడు బుల్లిష్ చూస్తూనే ఉన్నాను. అందుకే నాకు నిన్న ట్రేడ్ రాలేదు గోల్డ్ లో. ఓకే. యూఎస్ఐ లో రాలేదా? యూఎస్ఎల్ వచ్చింది సార్. మరి యూఎస్ఐ చెప్పుకోండి, ఏదొస్తే చెప్పుకోండి, రాదు ఎందుకు? అంటే నిన్న యూఎస్ఐ లో కూడా ఆర్డర్ ఫ్లో అనేది మనకు బేరిష్ ఉంది. ఆ ఎఫ్యూజీలోకి వచ్చిన ప్రతిసారి రిజెక్ట్ అయింది సార్ అక్కడ. ఓకే. అందుకే మనకు అది వర్కౌట్ అయింది అంతే సార్. రైట్. మరి మీకు ట్రేడ్స్ అని వచ్చినాయా? అది ఇంపార్టెంట్. యూఎస్ఐ లో వచ్చింది సార్, మన ఇంత గోల్డ్ లో రాలేదు సార్. రైట్. ఓకే, ఫైన్. సరే, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సెటప్ క్వాలిటీ ఇచ్చాను. అంటే ఏ కండిషన్స్ కి ఏమి అలైన్ అయితే సెటప్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. రైట్. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ లో కీ లెవెల్స్ మార్క్ చేసి లోవర్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ తీసుకుని, అంటే ఆర్డర్ ఫ్లో కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉంటే కనుక దాన్ని A+ కింద చెప్పాను. నిన్న యూఎస్ఐ లో వచ్చిన అన్ని ట్రేడ్స్ కూడా A+లే, అన్ని కూడా A+లే. Yes, sir. ఓకే. ఒకవేళ మీరు ఆర్డర్ ఫ్లోతో ఎలైన్ కాలేదనుకో దాన్ని ఏ సెటప్ అని చెప్పాను. అంటే అది గుడ్ సెటప్. ఫస్ట్ దామో బెస్ట్ సెటప్. బెస్ట్ సెటప్ కి మీరు ఎక్కువ టైం ఉండొచ్చు. అంటే అది ఈవెన్ మీకు ఒక స్వింగ్ ట్రేడ్ లా కూడా వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేంత పొటెన్షియల్ ఉంటుంది దానికి A+ కి. Yes, sir. ఓకే. కాకపోతే మీరు స్టార్టింగ్ లో హోల్డ్ చేయలేరు, ఎందుకంటే ఆ ప్రాఫిట్ చూసేసి యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. అందరూ Yes, sir. అంతమందిని హ్యాండిల్ చేయలేరు, తెలుసా మీకు ఈ విషయం? నేనైతే Yes, sir. చేయలేను సార్. చేయలేరు. లాస్ బేర్ చేస్తాం కానీ ప్రాఫిట్ ని యాక్సెప్ట్ చేయం సార్. దానికి ఏం కావాలంటే మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. మీ కళ్ళకి అలవాటు చేసుకోవాలి. 10,000 తర్వాత 20,000 30,000 ప్రాఫిట్ చూడడం మీకు అలవాటు అయితే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. లేకపోతే అదంత ఈజీ ఏం కాదు. లేకపోతే ఏంటంటే చాలా మంది అలా హోల్డ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ ఆర్డర్స్ పెట్టేసుకుని ల్యాప్టాప్ మోసేసి వెళ్ళిపోతారు. అదొక పద్ధతి Yes, కూడా sir. ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు అనుకుంటే కనుక టార్గెట్ పెట్టేస్తారు, స్టాప్ లాస్ పెట్టేస్తారు, దే విల్ లీవ్, Yes, సిస్టమ్ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏదో జరుగుతుంది కదా. లేకపోతే Yes, sir. అప్పుడు పొజిషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కనుక స్టాప్ లాస్ తీసుకెళ్లి బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టేసి ఇంకా వదిలేస్తారు ఆ సిస్టమ్. కాస్ట్ పెట్టేస్తారు. ఇంకా సిస్టమ్ వదిలేస్తారు, వాళ్ళు అది చూసుకుంటుంది. ఇంకా అది ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి, అది A+ అయితే. కాకపోతే అవును తీసుకోకూడదు. ఏ సెటప్ అనుకోండి, మొన్న నిన్న శ్రీకాంత్ గారు ట్రేడ్ తీసుకున్నారు, లాంగ్ ట్రేడ్. ఆయన టార్గెట్ Yes, sir. హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇంకా అవును Yes, అక్కడ sir. ఆర్డర్ ఫ్లో లేదు, ఆర్డర్ ఫ్లో న్యూట్రల్ గా ఉంది. అవును సార్. ఓకే, అది ఏ. నెక్స్ట్ ఏమో B, ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్లోనే మార్క్ చేసుకోవడం, లోవర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ తీసుకోవడం, లోవర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ ఫ్లో ఉండడం. ఇది కొన్నిసార్లు కైలాష్ గారు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మిగిలిన కొన్నిసార్లు ఆర్డర్ ఫ్లో లేకపోయినా ట్రేడ్ చేస్తే అది సిలోకి వస్తుంది. రైటా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇది లో ప్రాబిలిటీ, ఇది యావరేజ్, ఇది గుడ్ సెటప్, ఇది బెస్ట్ సెటప్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అంటే మీరు అన్నిట్లోనూ టటిల్ చూపే ఉంటుంది, అన్నిట్లోనూ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేకపోతే మీరు ఏమనుకుంటారు ఆ సెటప్ వస్తుంది. బట్ ఆ హయ్యర్ టైం ఫ్రేమ్ లో జరుగుతున్న కథను బట్టి దీని యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే సార్. ఎనీ డౌట్? నో సార్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ట్రెండింగ్ లో ఉందో అప్పుడు RSI అనేది అబౌవ్ 60లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ పైన RSI అనేది అబౌవ్ 60లోకి వెళ్తే అప్పుడు ఈవెన్ B సెటప్ కూడా, అంటే ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్ లో కీ లెవెల్ మార్క్ చేసిన ఎంట్రీ కూడా మీరు లోవర్ టైం ఫ్రేమ్ తీసుకున్నా సరే యూ కెన్ కన్సిడర్ as A+. బాగా మూవ్ అవుతాయి. నిన్న క్రూడ్ ఆయిల్ అదే ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మీకు ఒక బెటర్ గా ప్లాన్ చేయడం, బెటర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది మీకు నేర్పిస్తూ ఉంటుంది. రైట్, Yes. ఫైన్. Yes, sir. ఇప్పుడు ఒకసారి ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను నేను. ఇందులో ఏమైనా డౌట్ ఉందా బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్? లేదు సార్. సార్ ఇక్కడ RSI ఉంది కదా సార్, ఈ RSI లో మనం 3 టైమ్స్ తీసుకుంటున్నాం కదా సార్. కరెక్ట్. ఇప్పుడు 4 అవర్స్ క్యాండిల్ ఫాలో అయ్యే వాళ్ళు ఏది తీసుకోవాలి, 1 అవర్ తీసుకునే వాళ్ళు ఏది తీసుకోవాలి సార్? ఓకే, చూపిస్తాం. ఈ రెండు ఈయన ఫాలో అయ్యారు. సుధీర్ గారు మీరు చెప్పండి, మీరు ఏం ఫాలో అవుతారు RSIకి? నేను 1 అవర్ అయితేనేమో 5, 15, 60 minutes ఫాలో అవుతాను సార్.
4 అవర్స్ అయితేనేమో 15, 16, 12:40. కరెక్ట్. పేరేంటి కైలాష్ గారు, చెప్పండి సార్. ఇదిగోండి ఇక్కడ 1 అవర్, ఓకే. ఇక్కడ 15, ఓకే సార్. ఇక్కడ 5. ఓకే. సో మీకు ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నన్ను ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు, బట్ మీరు అడిగితే కనుక ఇక్కడికి రేషియో 3 నుంచి 5 టైమ్స్ వరకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు 5 to 15 అంతా 3 టైమ్స్, అంటే 1:3 రేషియోలో ఉంది. సో 15 నుంచి 1 అవర్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే 15 నుంచి 1కి 4 టైమ్స్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు 4 అవర్స్ తీసుకున్నారు, ఇక్కడ 4 అవర్, ఇక్కడ 1 అవర్, తర్వాత 15. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా రేషియో అదే ఉంటుంది, ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 4 ఉంటుంది. ఓకే. అంటే ఆ రేషియో ఉండాలి. ఆ రేషియో నేను ఒక బుక్ లో చూసి నేర్చుకున్నా, అది హౌ టు ట్రేడ్ ఫర్ లివింగ్ అని చెప్పి, లేకపోతే ట్రేడింగ్ ఇన్ ద జోన్ అని చెప్పి బుక్ ఉంటుంది. ఆ బుక్ లో రేషియోస్ ఇస్తారన్నమాట, ఆ రేషియోస్ ఫాలో అవ్వాలని చెప్పి. ప్లస్ ఇండస్ట్రీలో కూడా అందరూ జనరల్ ఇయే ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. ఓకే సార్. సో ఎప్పుడైతే ఈ 3 ఒక కలర్ లోకి వచ్చినాయో, లేకపోతే అట్లీస్ట్ ఈ 2 కలర్ లో వచ్చినాయో, అప్పుడు మొమెంటం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొమెంటం వచ్చేస్తుంది ఫాస్ట్ గా. ఓకే. మీకు పెద్దగా పుల్ బ్యాక్స్ అనేవి, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో పుల్ బ్యాక్స్ రావు, లోవర్ టైం ఫ్రేమ్ లో వస్తాయి. ఓకే. రైట్, ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు బాగా తెలియాల్సింది ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్. ట్రేడ్ తీసుకున్న తర్వాత ట్రేడ్ మేనేజ్మెంట్ ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇలా ట్రేడ్ తీసుకున్నారు, ఇప్పుడు అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నారు. ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ రూల్. ఫిక్స్డ్ రూల్ ఏంటి? ఎయిదర్ స్టాప్ లాస్ మీకు తెలుసుగా, స్టాప్ లాస్ లేకుండా మనం ట్రేడ్ చెయ్యం. ఓకే, Yes, sir. ఎయిదర్ స్టాప్ లాస్ ఆర్ 3R. అయిపోయింది. అయితే స్టాప్ లాస్ కొడుతుంది, లేదా 3R కొడుతుంది, అంతే. ఈ మధ్యలో మనం వెళ్ళి మారుద్దాం అనేది ఉండదు. ఇది ఫిక్స్డ్ రూల్, మారుతుంది. ఓకే, Yes, sir. ఇందులో డౌట్ ఉందా? Yes, sir. ఓకే. నెక్స్ట్ ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ట్రైలింగ్. పద్ధతి ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నారు. సో మార్కెట్ ఎప్పుడైతే ఇలా పైకి మూవ్ అవుతుందో, అప్పుడు ఇక్కడ మీరు ఒక 2 లాట్స్ తీసుకున్నారు అనుకోండి, 1 లాట్ బుక్ చేసేసారు ఇక్కడ 1 అవర్ దగ్గర. Okay, sir. ఓకే, 1 అవర్ దగ్గర బుక్ చేసేసారు. అప్పుడు ఈ స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. Yes, sir. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఆల్రెడీ 1 అవర్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాఫిట్ ఆల్రెడీ బుక్ చేసేసారు. Yes, sir. ఓకే, మిగిలిన ఒక అదేంటిది ఏమంటారు, మిగిలిన పొజిషన్ కదా, ఆ పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అంటే బ్రేక్ ఏవే దగ్గర పెట్టారు. Yes, sir. ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయిపోయి మీ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, అప్పుడు మీకు లాస్ లో ఉంటారా, ప్రాఫిట్ లో ఉంటారా? లేదు ఎంత sir, ప్రాఫిట్ లో ఉంటారు? 1 అవర్ అంటే హాఫ్ 0.5 అవర్ ఉంటుంది. 0.5 R లో ఉంటారు. ఎస్, వ్యాలిడ్. ఎలా చెప్పారు 0.5 R అని? అంటే మనకి ఫస్ట్ బుక్ చేసుకున్నది 1 లాట్ కదా సార్? కరెక్ట్. ఇది యాక్చువల్గా మీ రిస్క్, రైట్? అవును సార్. ఈ రిస్క్ ని మీరు ఇక్కడ ఒక ప్రాఫిట్ బుక్ చేస్తారు, అదే ఇది. ఇంకొకటి 0 దగ్గర పెట్టేశారు. అప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి, అంటే లైక్ 1.5 R దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసి మీ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. స్టాప్ లాస్ అప్పటికే ఇక్కడ మూవ్ చేసేసారు. అంటే ఒక పొజిషన్ లో, అంటే ఒక లాట్ కి మీకు 1 అవర్ వచ్చింది ప్రాఫిట్, ఇంకో లాట్ కి 0 అవర్ వచ్చింది. అవునా? అవును సార్. అప్పుడు మీరు రెండిట్లకి యావరేజ్ చూస్తే కనుక మీకు 0.5 అవర్ వస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ఇంకో లాట్ తో కూడా 1 అవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే రాలేదు. సో మీరు 2 యావరేజ్ చేస్తే 0.5 అవర్ వస్తుంది. అంటే మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు లాస్ లో ఉంటారు. ఇది ఇంకొక పద్ధతి. లేదా కొంతమంది ఏం చేస్తారంటే 2 అవర్ దగ్గరికి వెళ్ళాక సగం బుక్ చేసేసి అప్పుడు మిగిలిన పొజిషన్ ఇక్కడ మూవ్ చేసేస్తారు. లేదు నాకు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక 3 అవర్ దగ్గర పెట్టేసి వదిలేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతి మీరు ఫాలో అవ్వచ్చు.
సో మీకు ఈజీగా ఉండడం కోసం ఏం చెప్తానంటే నేను ఈ రూల్ ఫాలో అవ్వమంటాను, ఫిక్స్డ్ రూల్. మీ పొజిషన్ సైజ్ కొంచెం పెంచాక అప్పుడు మీరు ఈ రూల్లోకి రావచ్చు. Yes, sir. Yes. ఓకే, ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడమే కాదు, ఎగ్జిట్ తీసుకోవడం కూడా కరెక్ట్గా తెలియాలి. అది ఇంకా ఇంపార్టెంట్ ఎంట్రీ కంటే కూడా. కానీ చాలా మంది ఎక్కడ ఇగ్నోర్ చేస్తారంటే, మీకు చాలా మంది యూట్యూబ్ లో కూడా ఇదే చెప్తారు, ఎంట్రీ 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 అని చెప్తారు. ఓకే, ఎంట్రీ తీసుకున్నాం, ఎగ్జిట్ కూడా కరెక్ట్గా అవ్వాలి. ఓకే కైలాస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు ఇందాక ఏషియా హై అన్నారు కదా, ఏషియా హై గురించి చెప్తాను అండ్ దెన్ ఐ విల్ గివ్ ఇట్ టు కైలాష్. రైట్, ఇది మండే రోజున 1 జూన్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది 3:30కి. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఇది చూడండి, ఇది 11:30 క్యాండిల్. సో ఇక్కడ లండన్ ఓపెన్ అయిందా? Yes, sir. Yes, sir. ఈ లండన్ ఓపెన్ అయింది, ఇది ఓపెనింగ్ క్యాండిల్. అవును సార్. ఇక్కడ దాకా ఉన్న క్యాండిల్స్ అనే వదిలేసాం మనం. ఇక్కడ దాకా 8 క్యాండిల్స్ ఉంటే 8 క్యాండిల్స్ వదిలేసుకుని ఇది ఏషియా హై. అప్పుడు దాకా ఉన్నది ఏషియా హై, అప్పుడు దాకా ఉన్నది ఏషియాలో. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏషియా హై ఏషియాలో లేదు సార్. లేదు కదా? లేదు సార్. సుధీర్, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, లేదు సార్. ఇది మర్చిపోకండి. ఓకే, ఇది లండన్ సెషన్. ఈ లండన్ సెషన్ లో దగ్గర మనకి లిక్విడిటీ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కీ లెవెల్. Yes, sir. ఇక్కడ కీ లెవెల్ దగ్గరికి వచ్చి లిక్విడిటీ గ్రాప్ చేసి వినేము. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ అయితే రాలా, ఇక్కడ సిఆర్టీ లేదు కదా. అవును సార్. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఎంట్రీ రాలా, బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, నెక్స్ట్ డే అంటే ఇక్కడ ఏదైనా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఆర్డర్ ఫ్లో అనేది బులిష్. ఓకే, మండే రోజున ఆర్డర్ ఫ్లో ఎలా ఉందో చెప్పండి. అది మొత్తాన్ని క్లోజ్ చేస్తాను నేను. మండే రోజున అంటే ఏది? ఇది మండే రోజున ఆర్డర్ ఫ్లో ఎలా ఉంది అది నాకు చెప్పండి. అంటే న్యూట్రల్ గానే ఉన్నట్టు సార్ అది. ఓకే, సార్ ఆర్డర్ ఫ్లో బులిషే సార్. ఎలా చెప్పారు? నాకు 2 ఎఫ్ఈసీలు కనబడుతున్నాయి సార్. పర్ఫెక్ట్. నాకు ఫస్ట్ ఎఫ్ఈజీ నేను కన్సిడర్ చేయండి సార్. అక్కడ కన్సల్టేషన్ జరిగి తర్వాత మనకి ఎప్పుడైతే లండన్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి అప్పుడు బుల్లిష్ మూవ్మెంట్ వచ్చి ఆర్డర్ ఫ్లో అనేది వర్క్ అయింది సార్. ఓకే, అంటే ఇంకొక క్వశ్చన్ అండి శ్రీకాంత్ గారు, మీ లాజిక్ నాకు అర్థమైంది. మీ లాజిక్ ఏంటో, మీరు ఏం ప్రశ్న అడుగుతారో కూడా నాకు అర్థమైంది. మీకు ఈ 3 క్యాండిల్స్ లో ఎఫ్ఈజీ ఉందని చెప్పి అన్నారు, అంటే మీరు కన్సిడర్ చేయరని చెప్పి అన్నారు. సో ఎందుకు కన్సిడర్ చేయరండి? చెప్పండి. సార్ చెప్పండి. ఇదే కదా, మీరు ఇక్కడ ఎఫ్ఈజీ ఒకటి వచ్చింది, బట్ అది మీరు కన్సిడర్ చేయరు అన్నారు. నేను ఆ ఎఫ్ఈజీ అనుకున్నాను సార్, నాకు అది అనిపించలేదు. కింద ఎఫ్ఈజీ అనుకున్నాను. ఓకే, కింద ఎఫ్ఈజీ ఎక్కడ ఉంది? ఇదే అది ఏషియన్ వర్క్ తీసుకున్నాను అన్నాను. అది దాని గురించి మాట్లాడకూడదు అసలు మనం. ఓకే ఓకే సార్. మీరు కూడా ఇది అన్నారా సుధీర్, లేదా ఇది అనుకున్నారా? లేదు సార్, దాని తర్వాత ఇంకోటి ఉంది కదా సార్. ఇప్పుడు ఇది అనుకున్నారు, ఇది చూసారా చూడలేదా? చూసాను సార్ అది. పర్ఫెక్ట్. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ ఒక ఎఫ్ఈజీ వచ్చింది. సో బుల్లిష్ ఆర్డర్ లో ఉంది. yes sir. ఓకే ఫైన్, బుల్లిష్ ఆర్డర్ లో ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇది ఏషియా సెషన్ కదండి 10:30 క్యాండిల్, ఇది 11:30 క్యాండిల్ లండన్. ఇదేమో ఇది కూడా లండన్ లోకి వస్తుంది. ఇది ఒక సంకర్ జాతిలో ఉంది, ఇది ఎలా కన్సిడర్ చేయాలని చెప్పి అంటారేమో చెప్పి నేను అనుకున్నా. అది కదా, అది కదా, అది అక్కడ తెలుసు సార్. అది లేదు, అది యాక్చువల్గా వ్యాలిడ్ డౌట్. అది ఇక్కడ మీకు ఎఫ్ఈజీ అనేది 3rd క్యాండిల్ బట్టి డిసైడ్ అవుతుంది. అవును సార్. ఫస్ట్ క్యాండిల్ కాదు, ఫస్ట్ క్యాండిల్ ఏదైనా అవ్వచ్చు. సెకండ్ క్యాండిల్ యూజువల్ గా ఎక్స్పాన్షన్ క్యాండిల్ ఉంటుంది. 3rd క్యాండిల్ వచ్చేసి ఏదైనా కన్సల్టేషన్ క్యాండిల్ కానీ ఎక్స్పాన్షన్ క్యాండిల్ కానీ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఎఫ్ఈజీ ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే 3rd క్యాండిల్ మాత్రం డిసైడ్ చేస్తారు. అవునా? ఆ 3rd క్యాండిల్ లండన్ లో వచ్చింది. అవును సార్. నేను అందరూ దాన్ని కన్సిడర్ చేస్తాను. ఇక్కడ ఇది ఇట్స్ ఎ వ్యాలిడ్ ఎఫ్ఈజీ నా దృష్టిలో. ఇక్కడ ఎఫ్ఈజీ వచ్చింది, ఇంకెక్కడ ఎఫ్ఈజీ రాలా. సార్ ఇన్వాలిడ్ అయితే ఏంటి సార్? ఒకవేళ ఇన్వాలిడ్ అంటే మీరు ఎలా ఉండాలి సార్? ఇన్వాలిడ్ అంటే ఈ ఇక్కడ ఎఫ్ఈజీ రాదు మీకు. ఇక అదే కదా సార్, ఇప్పుడు ఎఫ్ఈసీ కాకపోతే ఇంకా అసలు ఎఫ్ఈసీ ఇదే ఉండదు కదా సార్ అక్కడ. అంటే 3rd క్యాండిల్ విగ్ కనుక కిందకు వస్తే అసలు ఇంకా అక్కడ ఎఫ్ఈసీ ఉండదు కదా. వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేది ఏంటి అనేది నాకు అర్థం కాదు. లేదు, నాకు అర్థమైంది మీ పాయింట్. ఇక్కడ
మీరు ఏ డౌట్ అడుగుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశానంటే, ఈ 10:30 క్యాండిల్ ఎందులో ఉంది? లండనా, ఏషియానా, ఏషియన్ సెక్షన్ న్యూయార్కా? సార్, ఏషియన్ సార్, ఏషియన్ ఏషియా. ఈ క్యాండిల్ ఎందులో ఉంది? లండన్ సెక్షన్ ఓపెనింగ్ సార్, అది ఈ క్యాండిల్ ఎక్కడ ఉంది? లండన్ సెక్షన్ సార్. అంటే అక్కడ ఎఫ్ఈజీ అనేది 3 క్యాండిల్స్ కలయికతో వచ్చింది. ఓకే సార్. ఒక క్యాండిల్ ఏషియాలో, ఇంకో క్యాండిల్ లండన్, 2 క్యాండిల్స్ లండన్ లో. అవునా? ఎస్ సార్, అవును. మీరు ఆ క్వశ్చన్ అడుగుతారో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. ఒకటి ఓకే ఏషియాలో సార్. వచ్చిందండి, దాన్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు మీరు అని చెప్పి. ఓకే సార్, ఓకే. అక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 2 కాంబినేషన్ లో వచ్చినాయి. అర్థమైంది సార్, అర్థమైంది. ప్యూర్ గా లండన్ లో వస్తే ఈ డిస్కషన్ ఉండదు. ఓకే సార్. ఇక్కడ ఏషియాలో వచ్చింది కదా, మీరు ఎందుకు ఇది కన్సిడర్ చేశారని చెప్పి అడుగుతారేమో అని చెప్పి నేను చెప్తున్నా మీకు. నేను ఏమనుకున్నాను సార్, లండన్ వాళ్ళు వచ్చినంత నా మూమెంట్ వచ్చింది కాబట్టి నేను కన్సిడర్ చేస్తాను అంటాను సార్. ఓకే, రైట్. సరే, ఇక్కడ ఏంటంటే థర్డ్ క్యాండిల్ బట్టి డిసైడ్ అవుతుంది ఎప్పుడు కూడా ఎఫ్ఈజీ అనేది. సో ఇక్కడ ఇదైతే నేను కన్సిడర్ చేస్తాను, ఫైన్. అండ్ దెన్ మార్కెట్ ఇక్కడ దాకా ఎఫ్ఈజీ బాగానే వచ్చింది. ఇక్కడ ఏదైనా షార్ట్ రైడ్ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. షార్ట్ రైడ్ తీసుకోవచ్చు ఇక్కడ? అంటే యాజ్ రూల్స్ ప్రకారం అయితే తీసుకోకూడదు సార్. ఎందుకని? రూల్స్ ఏమున్నాయి? అంటే మీరు కౌంటర్ ట్రెండ్ అయింది సార్, అది ఆర్డర్ ఫ్లోకి వెళ్తే ఆపోజిట్ అయింది కదా సార్. కరెక్టే, ఆర్డర్ ఫ్లో బులిష్ గా ఉంది, అది అర్థం అవుతుంది. సార్ ఆర్డర్ ఫ్లో బులిష్ గానే ఉంది, అది అర్థం అవుతుంది, కరెక్టే. ఇక్కడ ఒక అప్పుడు ఏ ప్లస్ ఎఫ్ఈజీ ఉంది సెటప్ కదా, సార్. ఎస్ సార్. ఈ ఎఫ్ఈజీలో ప్రైస్ ట్యాప్ అవుతుందేమో కదా. అంటే మీ నెరేటివ్ బట్టి డిపెండ్ అవుతుంది అండి అది. నేను అనేది ఏంటంటే ఏ ప్లస్ అవ్వదు సార్ అంటున్నాను అంతే. కరెక్ట్, ఏ ప్లస్ అయితే అవ్వదు. వెరీ గుడ్, Hmm. ఏ ప్లస్ అయితే అవ్వదు. కాకపోతే ఇక్కడ మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే యూ కెన్ లుక్ ఫర్ ద ట్రేడ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎస్ సార్, ఇక్కడ ఏంటంటే ఈ ఎఫ్ఈజీలోకి ప్రైస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కదా, ఎఫ్ఈజీలోకి ప్రైస్ వస్తుంది. చూద్దాం అక్కడ ఏమైనా ఉందేమో లేదు. మండే రోజున లేదు, ఇక్కడ ప్రాపర్ గా మీకు రాలే. కాకపోతే ఈ ప్యాటర్న్ వచ్చింది చూసారా, ఎస్ సార్. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్యాటర్న్. ఒక రెడ్ క్యాండిల్, దానిపైన ఇంకొక రెడ్ లిక్విడ్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి డెస్క్ గివెన్ వెరీ బిగ్ మూవ్. మళ్ళీ అదే బిగ్ నుంచి మళ్ళీ బిగ్ ఫాల్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది టర్టిల్ సూప్ కాదనుకోండి, పక్కన పెట్టండి. ఈవెన్ ఆ టైంలో మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉండదు షార్ట్కి వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద ట్రెండ్. ఇట్స్ ఓకే, కంప్లీట్లీ ఫైన్. ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎస్ మనం ట్రేడ్ చేయాల్సింది ఏంటంటే పక్కాగా ఏ ప్లస్ గా ఉన్నాయి మాత్రం ట్రేడ్ చేయాలి. అది మాత్రం వదలకూడదు. ఎస్ అది వదిలితే ఇంకేం లేదు. సరే, నెక్స్ట్ ఇంకోటి చెప్పేస్తాను. నెక్స్ట్ చెప్పేసి ఐ విల్ గివ్ ఇట్ టు కైలాష్. అండ్ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే సుధీర్ గారు తీసుకుంటారు, రైట్? సో ఇక్కడ Yes. నుంచి మీకు స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే, అంటే మండే మీకు ప్రాపర్ గా ట్రేడ్స్ అయితే ఎక్కడ రాలా. ఓకే, డన్. సో మీకు మాత్రం ఒక విషయం బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, ట్యూస్డే రోజున మీరు ఏం చేయాలి? కీ లెవెల్స్ అయితే మార్క్ చేసుకుంటారు, అవునా? ఎస్ సార్. కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి మార్క్ చేయడానికి? ఇది కీ లెవెల్స్ మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఇది మీకు చాలాసార్లు చెప్పాను. ఇది కైలాష్ గారు నిన్న కూడా మీరు అడిగారు. ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకొక గ్రీన్ క్యాండిల్, బట్ లిక్విడ్ షిఫ్ట్ జరుగుతుంది అని చెప్పి, అవునా? అవును సార్. అదే ఇది చూడండి, ఇక్కడ అవును సార్. ఇది 4 hours లో ఇది Yes, గ్రీన్ sir. క్యాండిల్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా పైకి, మళ్ళీ కిందకు వచ్చి లిక్విడ్ షిఫ్ట్ చేసి పైకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ ట్రాప్ జరిగింది. అవును. ఇది గ్రీనే, బట్ స్టిల్ ట్రాప్ జరిగింది. సో Yes, అంటే sir. ఆ విక్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విక్. నేను అది మార్క్ చేశాను కూడా లైవ్ లో, మీకు చెప్పాను కూడా చాలా మందికి, మీ ముగ్గురికి. చూసారా? Yes, sir, గుర్తుందా, చెప్పారు. గుర్తులేదా? పెట్టారు సార్, గుర్తుంది సార్, పెట్టారు కూడా. రైట్. సో ఇది బిగ్ డాటర్ బ్లాక్, ఇది ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మనం బులిష్ గా ఉండాలనే విషయం కూడా మనకి ఐడియా ఉండాలి. ఎస్ సార్. అదే నెరేటివ్. ఇక్కడ బులిష్ ఆర్డర్ ఫ్లో వచ్చింది, ఇక్కడ లిక్విడ్ షిఫ్ట్ జరిగింది. ఈ విక్ లోకి వచ్చినప్పుడు మనం లాంగ్ వైపు ఉండాలని చెప్పి మీరు రాసుకుని పెట్టుకోవాలి పక్కనే ముందుగానే. ఓకే సార్. రాసుకోలేకపోతే మనకు గుర్తుండదు కదా, అవును. అప్పుడు ఎలా ట్రేడ్ చేస్తాం? ట్రేడ్ చేయం కదా. సో ఆ రాసుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, రైట్? ఇక్కడ చూడండి, మార్కెట్ ఇది ఏషియా హై 630కి వచ్చింది హై. ఓకే, ఎస్ సార్. తర్వాత లండన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో లండన్ ఓపెనింగ్ క్యాండిల్ ఒక హై, లో మార్క్ చేసుకోవచ్చు, రైట్? ఎస్ సార్. సో ఇక్కడ ఏమైనా ట్రేడ్ చేయొచ్చా?
ఇవి చేసే వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచన బట్టి సార్ ఆ ఏరియాకి వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు అనే ఇది ఉంటే చేయొచ్చు. ఓకే. ఫస్ట్ మన సిస్టమ్ ప్రకారంగా కీ లెవెల్ అక్కడ ఏముంది? అక్కడ లండన్ సెక్షన్ హై ఉంది కదా సార్. ఓకే. పర్ఫెక్ట్. కీ లెవెల్ ఉంది. నెక్స్ట్? సిఆర్టీ కూడా ఉంది. ఓకే. వెరీ గుడ్. సిఆర్టీ కూడా ఉంది. శ్రీకాంత్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. రైట్ రైట్. ఇప్పుడు చూద్దాం టర్టిల్ సూప్ ఉందో లేదో. టర్టిల్ సూప్ ఉందా? ఎస్ సార్ నాకైతే లేదా? ఉంది సార్. అంతే. సో మీకు కీ లెవెల్ ఉంది, తర్వాత సిఆర్టీ ఉంది, టర్టిల్ సూప్ జరిగింది, అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎన్ ఎంట్రీ. సో ఇక్కడ మీకు రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక యూ కెన్ లుక్ ఫర్ విక్. లేదు అనుకుంటే కనుక ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక బుల్లిష్ పిన్ బార్, తర్వాత ఒక బేరిష్ పిన్ బార్ వచ్చింది, 2 క్యాండిల్స్ వచ్చినాయి. సో ఇట్స్ ఎ ట్రాప్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యూ కెన్ లుక్ ఫర్ 1:3. 1:3 కన్నా ఎక్కువ వచ్చింది మీకు ఇక్కడ. ఎనీ డౌట్? నో సార్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్టికులర్ ఈ క్యాండిల్ కి మీకు వాల్యూమ్ కూడా ఎక్కువ వచ్చింది. అప్పుడు దాకా వాల్యూమ్ లేదు, ఆ ఒక క్యాండిల్ కే వాల్యూమ్ వచ్చిందంటే అక్కడ ట్రాప్ చాలా బాగా జరిగింది అని దాని అర్థం. ఓకేనా? ఇక్కడ ట్రాప్ చాలా చాలా బాగా జరిగింది, ప్లస్ ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫాలో అప్. ఇక్కడ ఈ విక్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకొచ్చా. డైరెక్ట్ ఎంట్రీలో ఏం కాదు, మనకు డైరెక్ట్ ఎంట్రీలో అలాంటివి ఉండవు. మార్క్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది, ఇది కనబడుతుందా మీకు? ఇలా వచ్చింది. ఇది స్వింగ్ కిందకి వచ్చింది, మళ్ళీ స్వింగ్ హై బ్రేక్అవుట్ ఫెయిలియర్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. రైట్? సో మీరు ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసుకోవాలంటే ఇది మీ ఆర్డర్ బ్లాక్. రైట్? లేదు నాకు కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే, ఒకవేళ పొరపాటు మీరు ఏమైనా మిస్ అయ్యారు అనుకోండి, స్టిల్ ఈ విక్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ ఫాలో అప్. ఈ విక్ దగ్గర తీసుకుని పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ కొడితే ఎగ్జిట్ అయిపోవాలండి. స్టాప్ లాస్ పెట్టే ఉంటాం కదా సార్. ఎగ్జిట్ ప్రత్యేకంగా కొంచెం పెట్టే డ్రాగ్ చేస్తుంటారా? ఎస్. లేదు నేను తీసుకుందే కరెక్ట్ అంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, దీనిపై స్టాప్ లాస్ పెట్టుకోండి. 1 hour 2 hour 3 hour 4 hour. ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇంక ఎగ్జిట్ అయిపోవాలి. అది మీ ప్లాన్. అలా ఉంటేనే ట్రేడ్ వేయాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ మనకు తెలుసు, సపోర్ట్ అని తెలుసు కదా సార్. అక్కడ ఆ సపోర్ట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చార్ట్స్ ఓపెన్ చేయకముందు మార్క్ చేసుకుంటే తెలుస్తుంది. మార్క్ చేయకపోతే తెలియదు. మార్క్ చేయకపోతే పీడిఎల్ దాకా వెయిట్ చేస్తా కూర్చుంటారు. అది వర్కౌట్ అవుతుంది. సో కీ లెవెల్ మార్కింగ్ చేస్తే మీ సగం జీవితం హ్యాపీగా ఉంటుంది. కీ లెవెల్ మార్క్ చేయకపోతే కష్టం. ఒకవేళ మీరు ట్రేడింగ్ ఇక్కడ తీసుకున్నా సరే ఇట్స్ గుడ్ వన్. ఇది అగ్రెసివ్ క్యాండిల్, ఎందుకంటే ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 1 2 3 క్యాండిల్స్ ని ఎంగల్ఫింగ్ అంటే ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. అవునా? ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను చూసారా, లుక్ ఫర్ అగ్రెసివ్ ఆర్ ట్రాప్ క్యాండిల్స్ అన్నాను. అవునా? ఇది అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఒక 5 నిమిషాల క్యాండిల్ ఒక 15 నిమిషాల ప్రైస్ యాక్షన్ ని మొత్తం తెలంగాణ భాషలో చెప్పాలంటే భగ్నం చేసేసింది. కరెక్ట్? భగ్నం అంటారా బద్నం అంటారా? బదనామ అంటే అది వేరే అయితే సార్ మళ్ళీ. ఓకే. సో భగ్నం చేసేసింది. అవునా? సో ఈ క్యాండిల్ కి చాలా పవర్ ఉంది. ప్లస్ ఆ క్యాండిల్ ఒక వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ కనబడుతుందా? వాల్యూమ్ ఎక్కువ ఉందా? ఆ రోజు ఎక్కడా లేదు, దానికి మాత్రం వచ్చింది. అంటే ఇట్స్ ఎ క్లీన్ ట్రాప్ క్యాండిల్. లుక్ ఫర్ ట్రేడ్స్. మీకు లండన్ ఏషియా ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఓపెన్ అయింది. ఏంటిది? లండన్. చూడండి చక్కగా వచ్చింది ట్రేడ్. సిఆర్టీ పెట్టుకున్నారు, టర్టిల్స్ పెట్టుకున్నారు. 1:3. ఇంత క్లారిటీగా ఉండాలి. ఇంత క్లారిటీగా ఉంటే యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. ఎవ్రీడే మ్యాన్షన్ హౌస్ తీసుకోవడమే మీరు. రైట్. ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది. తర్వాత ఈ బిగ్ డాట్ ఆఫ్ బ్లాక్ వచ్చాక
యాజ్ యూజువల్ గా మీరు ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఈ లెగ్ లో మీకు ఎక్కడైనా ఆర్డర్ ఫ్లో వచ్చిందా? బేరిష్ ఆర్డర్ ఫ్లో రాలేదు సార్. లేదు సార్. గమనించారా? 1 అవర్ క్యాండిల్స్ లో ఒక్క చోట కూడా మీకు ఎక్కడ ఒక్క ఎఫ్ఈజీ కూడా రాలా, అవును సార్, అవును సార్. ఒక్క ఎఫ్ఈజీ కూడా రాలా. నోట్ దట్ పాయింట్. Yes, sir. ఇక్కడ నుంచి కూడా ఈ ఫాల్ నుంచి కూడా ఎక్కడ ఒక్క ఎఫ్ఈజీ, నథింగ్. రైట్? అంటే ఏంటి, ఇక్కడ బేర్స్ కి స్ట్రెంత్ ఉందా లేదా? లేదు లేదు సార్. లేదు. మీకు ఉండేది ఇద్దరు, ఒకడు బుల్లు, ఇంకోటి బేర్. అవునా? బేర్స్ కి స్ట్రెంత్ లేకపోతే నెక్స్ట్ గెలిచేది ఎవరు? Bulls, లేదు సార్. అదే ఇది. మీకు ఇది ఈ ప్యాటర్న్ రిపీటెడ్ గా చూపిస్తా కావాలంటే. బుల్స్ కి స్ట్రెంత్ ఉండదు, బేర్స్ కంట్రోల్ తీసుకుంటారు. బేర్స్ స్ట్రెంత్ ఉండదు అనుకోండి, బుల్స్ కంట్రోల్ తీసుకుంటారు. Yes, sir. ఇద్దరు కంట్రోల్ తీసుకున్నారంటే కన్సాలిడేషన్. అవును సార్. yes, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు బుల్సే కంట్రోల్లో ఉన్నారు. yes, sir. అవును సార్. రైట్. సో ఈ పర్టికులర్ లో దగ్గర మీకు లిక్విడ్ సిప్ జరిగితే యూ కెన్ లుక్ ఫర్ ఏ టర్టిల్ సూప్ హియర్. ఎక్కడ? ఇక్కడ Yes, sir. టర్టిల్ సూప్ మండే ట్యూస్డే వచ్చింది, ట్యూస్డే అది. అంటే ఏంటి, మీ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇది 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇక్కడికి వచ్చి క్యాండిల్ క్లోజ్ చేసింది. ఈ 2 క్యాండిల్స్ మంచి ఫాలో అప్. ఇట్ హాస్ గివెన్ ఏ ఆర్డర్ బ్లాక్ హియర్. అక్కడ ఎంట్రీ వచ్చిందా? ఎంట్రీ రాలా. ఎంట్రీ వచ్చిందా? రాలేదు సార్. రాలేదు, sir. ఎంట్రీ ఎక్కడ రాలేదు. యాక్చువల్గా ఈ ఫాలో అప్ క్యాండిల్ స్ట్రెంత్ బట్టి మీరు యాక్చువల్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ మీరు ఒక రూల్ ఫాలో అయ్యారంటే ఆ రూల్ కట్టుబడి ఉండిపోవాలి. ఓకే? ఇక్కడ ఎంట్రీ రాలేదు అని మీరు ఖచ్చితంగా ఫిక్స్డ్ గా ఉంటే అప్పుడు ఇంకొక ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చూడండి, సేమ్ అది కీ లెవెల్ వితౌట్ బ్లాక్ ఇట్స్ వర్క్ అయింది. అదే కాకుండా ఇక్కడ చూడండి, ఈ వీక్ కూడా మీరు వితౌట్ బ్లాక్ కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. లిక్విడ్ సిప్ చేసింది, ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ ఫాలో అప్. 2 క్యాండిల్స్ లో మంచి ఫాలో అప్ వచ్చింది. Yes, sir. అవునా? అప్పుడు ఈ వీక్ లోకి ఇది వచ్చింది చూసారా? Yes, sir. అంటే మీరు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది సిఆర్టీ క్యాండిల్. Yes, sir. ఈ క్యాండిల్ క్లోజింగ్ అయ్యేంత వరకు కూడా మీకు తెలియదు సిఆర్టీ క్యాండిల్ కాదా అనేది. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయితేనే కదా సార్ మనకు అది తెలిసేది. ఎగ్జాక్ట్ గా 1 అవర్ లో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయితే అప్పుడు దీన్ని సిఆర్టీ లో అని మార్క్ చేసుకుంటారు. Yes, sir. ఇప్పుడు ఇక్కడ వచ్చిందా లేదు చూడండి. ఎంట్రీ రాకపోతే మీ సిస్టమ్ తప్పు అని దాని అర్థం కాదు. అర్థమైందా? Yes, sir. ఎంట్రీ రాకపోతే ఎంట్రీ ఎలాగైనా వచ్చేయాలని చెప్పి మనం మార్చేసుకోకల్లా. ఎంట్రీ వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, అంతే, క్లీన్. ఇక్కడే వచ్చింది, ఇదిగోండి. ఈ పర్టికులర్ లో ఇందాక మీరు బిగ్ డాటర్ బ్లాక్ అన్నాం కదా, అదే ఇది. ఓకే? Yes, sir. ఈ పర్టికులర్ లో దగ్గరికి వెళ్ళి మీకు లిక్విడ్ సిప్ చేసి వచ్చింది. యాక్చువల్గా ఐ థింక్ ఇది ఎవరైనా చేశారా? నేను పెట్టాను సార్. మీరు పెట్టట్టున్నారు. ఓకే, మీరు ఇలాగే పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఏదో ఒక రూల్ కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. ఇది పెట్టినా ఓకే, లేదు నాకు రిస్క్ ఎక్కువగా ఉంది అంటే ఇలా పెట్టినా కూడా ఓకే. మీకు ఎంట్రీ వచ్చింది. ఓకే, మీరు ఇదే పెట్టారనుకోండి. ఇక్కడ ఏది పెట్టాలని అనుకుంటే కంటే కూడా మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. Yes, sir. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి లాంగ్. సో ఇక్కడ ఒక ఎంట్రీ 1 అవర్ వచ్చింది, 2 అవర్ వచ్చింది, 3 అవర్ వచ్చేసింది. యుల్ డన్. ఇది ఏ టైంకి వచ్చింది? న్యూయార్క్ టైంలోకి వచ్చింది. ఇట్స్ గుడ్ వన్. గుడ్ రేట్ కదా? Yes, sir. పర్ఫెక్ట్. డన్. మళ్ళీ బ్యాక్ టు 1 అవర్, సారీ బ్యాక్ టు 1 అవర్. ట్యూస్డే అయిపోతే ఐ విల్ గివ్ ఇట్ టు, ఇక్కడ ఇంకొక ట్రేడ్ వచ్చిందా? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, FG. ఇంకొక కీ లెవెల్ కూడా ఉంది. అదేంటి? విగోవి సార్. బ్రేకర్ బ్లాక్ సార్. పర్ఫెక్ట్.
ఈ రెసిస్టెన్స్ మీకు సపోర్ట్ అవుతుంది బ్రేక్ అయిపోతే. అవును సార్. అవునా? ఇది ఇది ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, అవును. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే మీకు సపోర్ట్ అవుతుంది కదా. Yes. అవును. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ బులిష్ ఆర్డర్ ఫ్లో ఉంది. మీకు ఇక్కడ 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 మీకు ఎక్కడ బేరిష్ ఆర్డర్ ఫ్లో అనేది రాలా. ఆ Yes, పాయింట్ sir. మీరు నోట్ చేసుకోవాలి బాగా. Yes. ఎస్ సార్. ఇక్కడ షార్ట్ రేట్ తీసుకున్నాను కదా అని చెప్పి ఎక్కువ టైం ఉండకూడదు. ఏదో మీరు 2 అవర్ దగ్గర వెళ్ళిపోయినా సరే ఇట్స్ గుడ్. ఇది అంటారు ఇక కదా, అది చచ్చినోటి ఇక అలాంటి ట్రేడ్ లో ఆరుతో పని ఉండదు కదా సార్. మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే ఏరియానే ఇంపార్టెంట్ కదా సార్. అంతే. అంటే అలా కాదు, అంటే మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఆపోజిట్ లో వెళ్తున్నారా అంటే మ్, మీరు బెట్టింగ్ ఆడేటప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. Yes, అంటే sir. అవతలోడు బాగా వీక్ గా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కడతారు. అంటే ఏమంటారు దాన్ని, కాన్ఫిడెన్స్ తోటి. పందెం. మీరు Yes, sir. పందెం ఎంత కట్టాలన్నది మీ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. Yes, Yes, sir. ఇక్కడ మీరు పెద్ద లాట్స్ వేయకూడదు. Yes, sir. ఇక్కడ షార్ట్ రైడ్ ఉంది, అక్కడ మీరు పెద్ద లాట్ వేయకూడదు. చిన్న లాట్ వేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అంతే చాలు. కానీ ఇక్కడ పెద్ద లాట్ వేయాలి. ఇక్కడ మీరు ట్రేడ్ ఎంట్రీ రాలా, ఇట్స్ ఓకే ఫైన్. ఇక్కడ కూడా మీరు పెద్ద లాట్ వేయచ్చు. ఇక్కడ Yes, sir. లాట్స్ వేస్తే ఇక్కడ లాట్స్ వేస్తే ఒకటే ఉంటదంటే కాదు, కరెక్ట్ కాదు అది. Yes. అందునే మీకు క్వాలిటీ ఇచ్చాను A+A B అని. yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్ రైట్. సరే, ఇక్కడ మీకు ఒక FEG ఉంది, ఒక బ్రేకర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ మీకు ట్రేడ్ వస్తుందా అంటే ఎస్, వస్తే ఇట్స్ గుడ్ ట్రేడ్. 8:30కి 5 minutes 3rd June 2nd June ఇదే. సో ఈ పర్టికులర్ లో దగ్గరికి వెళ్ళి మీకు ఇక్కడ ఈ క్యాండిల్ పైన క్లోజర్ ఇవ్వలేదు, బట్ మీకైతే ఎంట్రీ రాలా యాజ్ పర్ ద రూల్స్. రూల్ ప్రకారంగా నేను కూడా పెట్టాను యాక్చువల్గా, లిమిట్ ఆర్డర్ పెట్టాను, నాకు కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. ఇక్కడ 2nd June రోజు పెట్టాను. జస్ట్ అంటే వేరే కాల్ చేస్తారు. Mm, sir. యా, ఇక్కడ ఎంట్రీ పెట్టాను కానీ నాకు రాలేదు ఇక్కడ ఎంట్రీ. ఓకే ఫైన్. అంటే మీరు బాడీ సార్ మీరు ఫుల్ క్యాండిల్ తీసుకెళ్తున్నారా? ఏదండి నేనా? ఇక్కడ నాకు అక్కడ అగ్రెసివ్ క్యాండిల్ ఏదైనా వస్తే తీసేసుకుంటానండి, చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను. నేను ఎగ్జాక్ట్ గా మార్క్ చేసుకున్నాను, అప్పటికి ఇది తెలియదు. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే దీనిపైన క్లోజ్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేశా. ఓకే, Yes, sir. Okay. కానీ ఈ క్యాండిల్ లో క్లోజ్ కాల, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. అప్పుడు దీన్ని ఓబీ కింద మార్క్ చేశా. Okay, ఈ sir. క్యాండిల్ పైన క్లోజ్ అయితే కదా ఓబీ వచ్చేది, కానీ Yes. ఇక్కడ రీట్రేస్మెంట్ రాలా. సో నేను లిమిట్ ఆర్డర్ కి పెట్టి కూర్చున్నా, Okay, sir. Okay. కానీ ఎగ్జిక్యూట్ కాల. Okay, sir. ఐ మిస్ దిస్ ట్రేడ్. లిమిట్ ఆర్డర్ వస్తే పడిపోతుంది నాకు ఎంట్రీ, లిమిట్ ఆర్డర్ రాకపోతే ఐ విల్ వెయిట్. ఒకసారి 1 hour పెట్టండి సార్, అదే సేమ్ క్యాండిల్. పెట్టాను. మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇట్స్ డిపెండ్ ఆన్ సిఆర్టీ క్యాండిల్ మీద డిపెండ్ అవుతుంది కదా సార్. కీ లెవెల్ అండ్ సిఆర్టీ క్యాండిల్ అండ్ ఆర్డర్ ఫ్లో. అవును. వెంటనే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం 1:3 అనేది కొన్నిసార్లు సిఆర్టీ క్యాండిల్ చాలా చిన్నగా ఉంటుంది, 1:3 రాదు. ఓన్లీ సిఆర్టీ హైలో మనం బుక్ చేసుకోవచ్చా, లేకపోతే కంప్లీట్ మనకు వెయిట్ చేయాలి? అది మన సైకాలజీ బట్టి అంటారా? అంటే మీకు అది మెల్లమెల్లగా మిమ్మల్ని ఫైట్ చేసుకుంటూ ఉండాలండి. సో స్టార్టింగ్ లో అయితే ఈవెన్ మీరు 1 hour బుక్ చేసినా పర్లా, ఎస్ సార్. మీరు 1 hour కూడా బుక్ చేసుకోండి, తప్పేమీ లేదు. సార్ అంటే అది మీకు ఒక్కొక్కళ్ళ సైకాలజీ బట్టి ఉంటుంది. 1 hour దగ్గరే కొంతమంది హ్యాపీగా ఉంటారు, ఓకే ఫైన్. 2 hour దగ్గర కొంతమంది హ్యాపీగా ఉంటారు, లేదు సిఆర్టీ దగ్గర హ్యాపీగా ఉంటారు. మీ సైకాలజీ ఏంటి అన్న దాన్ని బట్టి అది మీరు డిసైడ్ చేయాలి. నేనేమంటానంటే ఫస్ట్ 1 week పాటు గ్రీన్ గా ఉండడం చూడండి. ఎస్ సార్. గ్రీన్ అంటే ఏదో ఒకటి, ఎంతో కొంత ప్రాఫిట్. ఏదో ఒకటి అంటే ఫస్ట్ మీరు రూల్స్ ఫాలో అవుతున్నారు, లేకపోతే మీకు స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఎస్ ఎస్ సార్. మీరు 1 hour బుక్ చేసిన సార్ నాకు హ్యాపీయే. ఎస్ సార్. ముందు ఆ లైన్ లోకి వెళ్ళాలి కదా, ఆ తర్వాత 2 hours దగ్గర 3 hours దగ్గర వెయిట్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. అంటే అది కేటగిరికల్ గా అటాక్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఇందులో. అందరికి ఒకే రూల్ అందరికి వర్తించదు.
ఎస్ సార్. ఇక నేనేమంటానంటే మీరు సిఆర్టీ హై బుక్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఇట్స్ గుడ్. లేదు అంటే కనుక బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టేసేసి వదిలేసేయండి, అది కూడా ఓకే, ఎస్ సార్. మీకు నష్టం రాదు కదా. అవును సార్. అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ బుక్ చేయగలుగుతారు, అదంతా మీ సైకాలజీ మీద డిపెండ్ అవుతుందండి. అది కేస్ బై కేస్ డీల్ చేయాలి. ఎస్ సార్. రైట్. సో ఇక్కడతో అయితే 2 ట్రేడ్స్ అయితే వచ్చినాయి. మండే ట్రేడ్ రాలా, రైట్, అండ్ ట్యూస్డే ట్రేడ్ అయితే ఒక షార్ట్ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ ఒక లాంగ్ ట్రేడ్, ఇక్కడ లాంగ్ ట్రేడ్, ఇక్కడ లాంగ్ ట్రేడ్, బట్ ఇది ఎగ్జిక్యూట్ కాలేదు అనుకుంటా, అది రాలేదు సార్. ఇది అవ్వలేదు, కానీ ఇది అయింది. సో టోటల్ గా ఒక షార్ట్ ట్రేడ్, ఒక లాంగ్ ట్రేడ్ వచ్చింది ట్యూస్డే రోజున, అంతే. సో ఐఎమ్ గివింగ్ ఇట్ టు కైలాష్. కైలాష్ ప్లీజ్. ఓకే సార్. సార్ ఇక్కడ వరకు రికార్డింగ్ చేసేయండి సార్, నాది ఆల్రెడీ స్టాప్ అయిపోయింది, రెజ్యూమ్ అవ్వట్లేదు. రైట్, ఓకే, నో ప్రాబ్లం, నేను కంటిన్యూ చేస్తాను. లేదంటే ఇక్కడ వరకు సేవ్ చేసి మళ్ళీ పెట్టండి సార్. సేవ్ చేశానా, ఒక్క నిమిషం ఉండండి, అది బెటర్ ఆప్షన్ అనుకుంటా. మళ్ళీ పోద్ది కదా అందుకని. రైట్, ఒకసారి ఉండండి.